ఒక్క లిక్కర్ కేస్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 15 ఏళ్ల పాటు పాలించిన పార్టీని రాష్ట్రంలో అధికారానికి దూరం చేసింది. ప్రజలు చీకొట్టేలా చేసింది. తీరా ఆ కేసులో బిగ్ టర్నింగ్. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు 22 మందికి ఊరట ఇచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక సిబిఐ ఛార్జ్ షీట్ లో మెరిట్ లేదని రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు ఎలా పెడతారని సిబిఐని ప్రశ్నించింది. ఇక సిబిఐపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జిషీట్ ను తోసిపుచ్చింది. ఇక కోర్టు తీర్పు అనంతరం కేజ్రీవాల్, సిసోడియా భావోద్వేగానికి లోనయ్యారు. తాను, సిసోడియా సహా తమ పార్టీ నేతలు అంతా నిజాయితీ పరులు అని చెప్పారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిపై పోరాడి ఎన్నికల్లో గెలవాలని, కానీ ఇలా కాదని అన్నారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ కోసమేనని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు. ఇక తప్పుడు కేసులో జైలుకు పంపించారని, 6 నెలల పాటు జైలులో ఉంచారని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై ఎన్నో కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. जिस तरह से शराब घोटाला कर रही थी और हमारे ऊपर आरोप लगा रही थी, आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। मोदी जी ने और अमित शाह जी ने मिल के आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया। यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीट कर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। सबसे पहले मैं ईश्वर का धन्यवाद देना चाहूंगी। इस दुनिया में चाहे कोई कितना भी शक्तिवान हो जाए, लेकिन ईश्वर की शक्ति के ऊपर नहीं हो सकता। मैं जज साहब का भी धन्यवाद देना चाहूंगी, जिन्होंने इतनी हिम्मत दिखाई। अरविंद जी ने पूरा जीवन ईमानदारी से जिया है और उनका एक ही ध्येय है कि ये देश खूब तरक्की करे। लेकिन इन लोगों ने अपने सत्ता के लालच में पिछले इतने सालों से हमारे ऊपर झूठी एलिगेशंस लगाई, हमारे को तड़पाया, हमारे को, अरविंद जी को, उनके साथियों को जेल में भेजा, बहुत कष्ट दिया। लेकिन मुझे विश्वास था कि ईश्वर हमारा साथ देंगे, सच की जीत होगी। मैं अपने उन साथियों का भी धन्यवाद देना चाहूंगी जो इस समय में हमारे साथ रहे। सबका बहुत बहुत। ఇక ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. దీంతో కేజ్రీవాల్ తో పాటు ఇచ్చిన రిలీఫ్ లో కవిత కూడా ఉన్నారు. కవితపై సిబిఐ మోపిన ఆరోపణలన్నిటికీ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె ఆడిటర్ బుచ్చిబాబు, సీఎం కేజ్రీవాల్, మంత్రి మనీష్ సిసోడియాతో సహా మరో 20 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని చెప్పింది. ఇక ఛార్జిషీట్లో అనేక లోపాలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ కేసులో కీలక ఉత్తర్వులు ఇచ్చారు. తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సిబిఐ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. 2 ఏళ్లకు పైగా సాగిన ఈ కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి బెయిలుపై విడుదలయ్యారు. ఇక తాజాగా కోర్టు ఆమెపై ఉన్న కేసును కొట్టివేయడంతో కవితకు, బీఆర్ఎస్ శ్రేణులకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది. ఢిల్లీ ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి గాను కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో కొన్ని అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈ వివాదం మొదలైంది. 2022 జులైలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించారు.
మరోవైపు లైసెన్స్ ఫీజు మాఫీ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లిందని అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నివేదిక కూడా ఇచ్చారు. మద్యం వ్యాపారులకు మేలు చేసేలా పాలసీని రూపొందించారని ప్రధాన ఆరోపణ. ఇక దానికి ప్రతిఫలంగా ఆపు నాయకులకు కోట్ల రూపాయల ముడుపులు అందాయని సిబిఐ అధికారులు అభియోగాలు మోపారు. ఈ స్కామ్ లో సౌత్ గ్రూప్ పేరుతో కొందరు వ్యాపారులు, కల్వకుంట్ల కవిత లాంటి రాజకీయ నాయకులు కీలక పాత్ర పోషించారని సిబిఐ ఆరోపణ. సుమారు 100 కోట్ల వరకు ముడుపులు చెల్లించారని సిబిఐ దర్యాప్తులో తేల్చింది. నిందితులపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2023 ఫిబ్రవరి 26న ఆప్ మంత్రి మనీష్ సిసోడియా, 2024 మార్చి 15న కల్వకుంట్ల కవిత, మార్చి 21న సీఎం హోదాలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సిబిఐ అరెస్టు చేసింది. తర్వాత వారంతా ఒక్కొక్కరుగా బెయిలుపై విడుదలయ్యారు. ఆ తర్వాత కోర్టులో వాదనలు జరిగాయి. ఇక కేసుపై తుది విచారణ చేపట్టిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కల్వకుంట్ల కవితతో సహా మొత్తం 22 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో ఈ కేసులో ఉన్న వారందరికీ బిగ్ రిలీఫ్ అని చెప్పాలి.